నమస్కారం. ఈరోజు ఒక మర్డర్ కేసు గురించి తెలియజేయడానికి ప్రెస్ మీట్ అరేంజ్ చేయడం జరిగింది. దీంట్లో చనిపోయినటువంటి మృతురాలు ఒక ఇజ్రా. పేరు రావూరి పేరమ్మ ఎలియాస్ ప్రియా. సుమారు 26 ఇయర్స్ ఉంది. ఈమె కనిగిరి టౌన్లో ఈ కాసిరెడ్డి కాలనీ అని అక్కడ ఉంటా ఉంది. అలాగే ఈ చనిపోయిన ఈమెకి అలాగే పెదలాట్రపి అంటే గుడ్లూరుకి సంబంధించినటువంటి పెదలాట్రపికి చెందినటువంటి రావూరి పొట్లూరి అంకయ్య అనే అతనితో 2 సంవత్సరాల నుంచి ఈ ఒక రిలేషన్షిప్ పెట్టుకొని ఆమెతో ఇతను కనిగిరిలో ఉండటం, అలాగే ఒక్కోసారి ఆమెని తీసుకొని రావటం, అలాగే కందుకూరికి తీసుకురావటం చేస్తూ ఉన్నాడు. అలాగే ఈమె 2 సంవత్సరాల నుంచి వీళ్ళిద్దరూ కూడా సహజీవనం చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత సుమారు ఒక 4 రోజుల నుంచి ఈ ఇజ్రా ఇతనితో కాంటాక్ట్ లేకుండా ఇతను ఫోన్ చేసినప్పుడు ఇతను అవాయిడ్ చేయటం, అలాగే వేరే వాళ్ళతో ఫోన్లో మాట్లాడటం, దీనివల్ల ఇతను అనుమానం పెంచుకొని వేరే వాళ్ళతో ఈయనకి సంబంధాలు ఉన్నాయి అని చెప్పేసి ఒక అనుమానంతో ఈమెని చంపాలనే ఉద్దేశంతో ఈమెని కనిగిరి నుంచి కందుకూరు గ్రామాన్ని చెప్పేసి 27వ తారీఖున చెప్పడం జరిగింది. 27వ తారీఖు సాయంత్రానికి ఈమె కనిగిరి వచ్చిన తర్వాత కనిగిరిలో ఇతనికి పిన్ని బాబాయి ఉన్నారు. ఈ అంకయ్యకి పిన్ని బాబాయి కనిగిరిలో కందుకూరులో ఉంటే కందుకూరులో తీసుకొచ్చి ఆ రోజు రాత్రి ఇక్కడ వాళ్ళ పిన్ని బాబాయి ఇంటి దగ్గర ఉండడం జరిగింది. ఈ అనుమానం మీద ఇతను ఆ రోజు రాత్రి ఈమెని ఈ ప్రియ అనే ఆమెని వెనక కూర్చొని చేతులు 2 కూడా గట్టిగా పట్టుకొని దిండికి ఆన్ చేసేసి చేత్తో గొంతుకాయ పిసికి ఊపిరాడకుండా చేసి చంపడం జరిగింది. అలాగే వాళ్ళ పిన్ని బాబాయిలకేమో ఏదో గురక వచ్చి చనిపోయినట్లు చెప్పడం, దానివల్ల వాళ్ళు ఈ బాడీని తీసుకొని వీళ్ళ సొంత ఊరైనటువంటి కనిగిరికి తీసుకెళ్ళి అక్కడ వాళ్ళ తల్లిదండ్రులకి అప్పచెప్పడం జరిగింది. వాళ్ళు అనుమానం మీద యొక్క తండ్రి అయినటువంటి ఆ ప్రియా యొక్క తండ్రి అయినటువంటి రాపూర్ అంజియ ఈ బాడీ మీద కమిలినటువంటి గాయాలు, అలాగే చిన్న ఇంజరీస్ చూసి అనుమానం మీద కనిగిరి పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ కనిగిరి పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేసి పోస్ట్మార్టం చేయటం జరిగింది. పోస్ట్మార్టంలో ఈ ఇంజరీస్ కూడా గుర్తుపట్టడం జరిగింది. కావున దాని మీద ఇతని మీద అనుమానంతో ఇతని కోసం వెతుకుతుండగా పారిపోయినాడు. ఆ తర్వాత ఆ కేసు మరలా మనకి కందుకూరు పోలీస్ స్టేషన్కి ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడ మళ్ళీ దాన్ని రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. దాన్ని మీద ఇన్వెస్టిగేషన్లో ఇతని గురించి ఎంక్వైరీ చేస్తుండగా ఇతను పారిపోయి కన్సర్న్ పెదలాట్రపికి సంబంధించినటువంటి విఆర్ఓ దగ్గర లొంగిపోయి తను ఈ నేరం గురించి ఒప్పుకుంటే దాని మీద విఆర్ఓ గారు ఇతన్ని తీసుకొని వచ్చి కందుకూరు సిఐ గారి దగ్గర ఆధార పెట్టడం జరిగింది. దాని మీద రాత్రి 11 గంటలకి కందుకూరు సిఐ గారు అరెస్ట్ చేసి అతని యొక్క కన్ఫెషన్ స్టేట్మెంట్ రికార్డ్ చేసి అతన్ని రిమాండ్ చేయడానికి ఈరోజు రిమాండ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇతను నమ్మకంగా పిలిచి నమ్మకంగా మోసం చేసి ఆమెని చంపడానికి ఇక్కడికి పిలిచి ఇక్కడ చంపి మరలా దాన్ని న్యాచురల్ డెత్ కింద చూపించి కనిగిరి వాళ్ళ తల్లిదండ్రులకి అప్పచెప్పడం జరిగింది. దీనిని ఇన్వెస్టిగేషన్లో మర్డర్ కేసుగా అతను మర్డర్ చేశాడని చెప్పేసి తేల్చి కేసుని
మర్డర్గా ఆల్టర్ చేసి దాంట్లో ఈ అంకాయ్ని అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే అతని మీద ఇన్వెస్టిగేషన్లను చేసి ఛార్జ్షీట్ వేసి ఇతని మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకొని ఇతనికి శిక్ష పడేటట్లు చేయటం జరుగుతుంది.